వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 500 రూపాయలకే సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పేసి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. అయితే ఈ 500 రూపాయలకు సిలిండర్లకు సంబంధించి మనకు మరో ట్విస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే 500 సిలిండర్లు మీకు కావాలంటే కనుక తప్పనిసరిగా మీరు ఈ రెండు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారండి. ఆ రెండు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూపించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పేసి మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ అయితే ప్రకటించారు. ఇందులో భాగంగా మనకు తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావాలంటే ఈ రెండు తప్పనిసరిగా అయితే ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈకేవైసీ ఉంటేనే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ క్లారిటీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈకేవైసీ చేయించుకుంటే ఇది వర్తిస్తుందంటూ ప్రచారం అయితే జరుగుతుంది. వినియోగదారులు ఈకేవైసీ కోసం ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈకేవైసీకి 500 రూపాయల సిలిండర్కు సంబంధం లేదని చెప్పేసి ఏజెన్సీలు చెబుతున్నాయి. కేంద్ర ఉజ్వల పథకం కోసం ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అయితే మీరు పొందాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ అయితే ఉండాలండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈకేవైసీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఇక్కడ ప్రకటన చేయలేదు. అయితే ఏమైనా అంటే ఈకేవైసీ అవసరం లేదని చెప్పేసి కూడా వీళ్ళు ప్రకటిస్తారు ఒకవేళ అవసరం లేకపోతే. సో ఈకేవైసీ అవసరం అండి, చాలా వరకు అవసరం. ఎందుకంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీలు ఉంటేనే ఈ గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ అయితే చేయాలని చెప్పేసి మనకు రూల్ పెట్టారు. కాబట్టి తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేయించుకోవాలి. అలాగే చేసుకుంటే కనుక మీకు 500 రూపాయలకు సంబంధించిన టోకెన్ అనేది ఇస్తారు. ఆ టోకెన్ అనేది తీసుకొని మీరు 500 రూపాయలకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ అయితే పొందొచ్చండి. సో ఈ రెండు ఉంటేనే మీకు గ్యాస్ సిలిండర్లు అయితే వస్తాయి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.